మంచిదండి. మొదటిగా సహోదరుడు ఎలీషా గారు వర్తమానం అందిస్తారు. దానికి ముందుగా మరి ప్రార్థన చేయవలసిందిగా స్థానిక సేవకులు మరి విల్సన్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ పగలపాడు గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ గ్రామంలో క్రీస్తు సంఘం ద్వారా నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు ఇచ్చినటువంటి ఈ నూతన మందిరమును బట్టి మీ వందనాలు ప్రభా. మీ మందిరములోనికి అడుగుపెట్టు ప్రతి వారు మీ దీవెనలను, మీ ఆశీర్వాదాలు పొందుకునేటువంటి బిడ్డలనగా సిద్ధపరచండి. మీ నామమున ప్రార్థించి ప్రారంభింపబడినటువంటి ఈ మందిర ప్రతిష్టను బట్టి నిసాలు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ నామ ఘనత కొరకై, నీ నామ మహిమ కొరకై ఈ మందిరము వాడబడినట్లుగా, ఉపయోగపడినట్లుగా మీరే సహాయం దయచేయండి. నీ వాక్యం కొరకై నీ దైవజనులు నిలబడుచుంటుండగా నీ ఆత్మ చేత నింపి నీ దివ్యమైన వాక్యముల చేత సంఘమును కూడి వచ్చినటువంటి వారందరినీ కూడా మీరే బలపరచమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రార్థనలో నడిపించిన సహోదరులకి సంఘం తరపున వందనాలండి. ఇప్పుడు సహోదరులు ఎలీషా గారు వర్తమానాన్ని అందిస్తారు. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దినమందు తండ్రి అయినటువంటి దేవుడు ఈ గ్రామమును ప్రేమించి ఆయనను ఆరాధించటానికి తన కుమారుడైనటువంటి క్రీస్తు వారు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును ఏర్పాటు చేయటం మాత్రమే కాక ఆ యొక్క సంఘము కూడుకొనటానికి మంచి బిల్డింగ్ను అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క బిల్డింగ్ను అనుగ్రహించినటువంటి విధానమును బట్టి మనమందరం కూడాను ఈ సమయంలో ఈ స్థలములో చేరి చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ కలిసి సంతోషముతో నిండు హృదయముతో దేవుని ఘనపరిచేటువంటి భాగ్యతను మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకు తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సంతోషకరమైన సమయానికి చేరవచ్చినటువంటి బంధువులకు, మిత్రులకు, అలాగే సంఘ సభ్యులకు, ఈ యొక్క సంఘమును ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన శుభాతి వందనములు తెలియజేస్తా ఉన్నాము. గమనించండి ప్రియ సహోదరులారా, దేవుని ఆరాధించటానికి దేవుని యొక్క ప్రణాళికలో ఈ ప్రాంతాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడు ఈ ప్రాంతాన్ని కూడా, ఈ గ్రామాన్ని కూడాను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆ క్రమంలో మరి ఆంధ్రీ గారు పొన్నవరం ఎక్కడికో ప్రయాణం అయ్యి అడ్రస్ తెలియక ముందుకెళ్ళిపోయి, అయ్యా నేను పొన్నవరం వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అంటే మీరు దాటి వచ్చారండి, వెనక్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరగండి అని చెప్పినప్పుడు అలాగ మళ్ళీ వెనక్కి వచ్చేసి ఈ ప్రాంతంలో ఇలా వెళుతూ ఉన్నప్పుడు నాన్నయ్య గారు కనిపించాడట రోడ్డు మీద. అయ్యా మరి ఇక్కడ ప్రార్థన జరుపుకోవడానికి ఎవరైనా ఆసక్తి పరులు ఉన్నారా అని అంటే నాన్నయ్య గారు రోడ్డు మీద నుండి లోపలికి వచ్చి దేవమ్మ గారిని కలిశాడట. ఇంకా పెద్దలు ఇంకెవరు కలిశాడో తెలియదు కానీ మెయిన్ ముద్దాయిలుగా నాన్నయ్య గారు, దేవమ్మ గారు ఈ ముద్దాయిలు కలుసుకొని ఇక్కడ పని ప్రారంభించారు. మరి ఆంధ్రీ గారు స్టీల్ కంపెనీలో రన్నర్గా పనిచేస్తూ దేవుని పని చేయాలంటే ఆలోచన కలిగి ఈ ప్రాంతానికి రావటం జరిగింది.
ఎక్కడికో వెళ్ళవలసినటువంటి ఆయన ఇక్కడ ఆగిపోయి ఇక్కడ పని ప్రారంభించి సుమారు ఒక 15 సంవత్సరాలు పనిచేసి దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని ముగించుకొని సంఘాన్ని, కుటుంబాన్ని, మమ్మల్ని అందరినీ కూడా విడిచి వారు వెళ్ళిపోయారు. అప్పుడున్నటువంటి బిల్డింగు రేకులతో వేయబడినటువంటి బిల్డింగు. పిల్లర్స్ వేశారు కానీ అవన్నీ కూడాను కింద బలము చాలక పిల్లర్స్ విడిపోవటం, గోడలు పడిపోయే పరిస్థితిలో ఉండటం జరిగింది. సంఘమంతయు కలిసి ఒక ఆలోచన చేశారు. దీనికి పెద్దలు, యవనస్తులు అందరూ కూడాను సహకరించారు. ఈ సహకారం మేరకు వారి కష్టార్జితాన్ని మొదటిగా హెచ్చించారు. దావీదు గారు దేవాలయాన్ని కట్టాలని అనుకున్నారు. తండ్రి అయినటువంటి దేవుడు, నీవు కట్టడానికి అనుమతి లేదు, నీ కడుపులో నుండి రాబోతున్నటువంటి సొలొమోను అతడు కడతాడు అని దేవుడు తన కుమారునికి అవకాశం ఇచ్చినప్పుడు దావీదు గారు ఏం చేశారంటే తన యొక్క సంపాద్యముల నుండి 6,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల వెండిని ఇచ్చి, దేవా నీవు నాకు ఇచ్చినటువంటి దానిలో కొంత భాగం నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి తన కుమారుని ప్రోత్సహించాడు. అలాగున రాజ్యంలో ఉండే అధికారులను కూడా, మీరు కూడా ఎవరైనా ఇవ్వాలనుకున్న వారు ఇవ్వండి అని చెప్పినప్పుడు వారు కూడా 10,000 మణుగుల బంగారము, 20,000 మణుగుల వెండి, 30,000 మణుగుల ఇత్తడిని ఇచ్చి పనిని ప్రారంభించారు. ఆ రీతిగానే ఇక్కడంటే సహోదరులు, సంఘ సభ్యులు వారు కష్టార్జితము చాలా తక్కువ. వారు ఉదయం వెళ్ళి రాత్రి 7 ఆ ప్రాంతానికి ఇంటికి వస్తారు. నేను చూసిన మేరకు అప్పటికి వారికి వచ్చేటువంటి సంపాదన 200, 250, బాగా ఎక్కువైతే 300. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థనకు ఆలస్యంగా వస్తున్నారని కోపగించుకునేవాడిని. నాకు పరిస్థితులు తెలియవు, లేటుగా ఎందుకు వస్తారు అని గట్టిగా మాట్లాడేవాడిని. ఒక రోజున అక్కడ ప్రేయర్ పెట్టారు. పక్కన ఇంట్లో ఉన్నటువంటి సహోదరి ఏం చేసిందంటే 7:30 అప్పుడు అంట్లు తోగుతున్నారు. ఏంటి ఇప్పుడు తోగుతున్నారు అంటే పనికి వెళ్ళి వచ్చింది ఇప్పుడే అన్నారు. అంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. వాళ్ళ పరిస్థితులు తెలియక లేటుగా వస్తున్నారని కోపగించుకునేవాడిని. సరే ఎంతసేపు పని చేస్తే వారికి ఎంత వస్తుంది? 200, 250, ఎక్కువైతే 300. అంత తక్కువ సంపాదన నుండి ఈ పని చేయటానికి కానుకలు ఇచ్చారు. వారు ఇచ్చుటే కాక ఆదివారం రోజున ఆరాధన అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఆటో వేసుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఇంటింటికి డోర్ టు డోర్, అయ్యా మేము ఇలాగ నా చర్చి బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాము, మీరు ఏదైనా సహాయం చేయండి అంటే ఒక్కొక్క ఆదివారము 5,000, మరొక ఆదివారం 6,000, 7,000 అలా వచ్చాయి. అలా సహోదరులందరూ అలాగను వారు విసుగు చెందకుండా వెళ్ళి కష్టపడి సంపాద్యమును సమకూర్చడం జరిగింది. ఈ క్రమంలో మన వెనుకున్నటువంటి దైవజనులందరూ కూడాను, చిన్నబాబు గారు అయితేనేమి, నాకు తెలిసినంత వరకు చిన్నబాబు గారు అయితేనేమి, మన చిలువులో ఉన్నటువంటి దాస్ కుమార్ గారు అయితేనేమి, కిషోర్ గారు అయితేనేమి, జోసఫ్ మైకిల్ గారు అయితేనేమి, అశోక్ గారు అయితేనేమి, ఇలాగున ఇక్కడ ఉన్నటువంటి సహోదరులందరూ కూడాను సహాయం చేసి వెనుక మేమున్నాము అనేటు ప్రోత్సాహకరంగా ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి దేవుడు వారిని కూడా ప్రేరేపించాడు. మొదటిగా సంఘము నిలబడింది, ఆ వెనుక పెద్దలు, ఆయా ప్రాంతాల నుండి గ్రామస్తులు మనకు సహకరించారు. ఈ రీతిగా దేవుని కృప ఈ రోజున మనమందరం ఇలా కలుసుకుని దేవుని సంతోషంగా గణపరచటానికి, నిరంతరము ఇక సమస్య లేకుండా దేవుని ఆరాధించటానికి దేవుడు ఈ రోజున మనకు ఇలాంటి ఘనమైన కార్యక్రమాన్ని అనుగ్రహించాడు. ఈ కార్యక్రమంలో మరి పనిచేసే విధానంలో ఎందరో సహకారులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో
మరి నాగరాజు అయితేనేమి, నరసింహరావు అయితేనేమి, వంశీ అయితేనేమి, ఇంకా యేషోబు, నాకు తెలియని వారు చాలామంది ఉన్నారు. వీరందరూ కూడాను పేర్లు తిరిగిపోయినప్పటికీ ఇక్కడ ఉండే యవనస్తులందరూ కూడాను స్లాబ్ పోసేటువంటి రోజున అందరూ వారింటిలో పనిగా భావించుకొని అందరూ ఇక్కడే ఉన్నారు, స్లాబ్ పోస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక బాదు, సపోర్ట్ వేసేటువంటి బాదు ఇరిగిపోయి అలాగ కృంగిపోవడం జరిగింది. ఆ సమయంలో ఎంత టెన్షన్ పడ్డారు అంటే వారందరూ కూడాను వారింటిలో పనిగా భావించి సహకరించారు. ఈ రీతిగా ఈ పనిని సంపూర్ణం చేసుకోవటానికి ఎందరో కష్టపడ్డారు. ఆర్థికంగాను, శ్రామికంగాను, ప్రార్థనపూర్వకంగాను ఎందరో శ్రమించారు. అలాగే ఎందరో ప్రార్థనలు కూడా చేశారు. దైవజనులు అయితేనేమి, ఆయా ప్రాంతంలో నుండి దైవజనులు అయితేనేమి, సహోదరులు అయితేనేమి, స్థానికులైతేనేమి ఎందరో ప్రార్థనలు చేశారు. ఇక ప్రార్థన ప్రతిఫలము దేవుడు ఈ రోజున ఇంత ఘనంగా అనుభవించాడు. వీటన్నిటిని బట్టి మనము దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనాం. అంతేకాదు మనకు సహకరించినటువంటి వారిని ఎవ్వరిని కూడా ఎప్పుడూ మర్చిపోకూడదు. వారిని గురించి మనం అనుదినము ప్రార్థన చేయాలి. వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకునేటువంటి ఆలోచన కూడా కలిగి ఉండాలి. ఏది ఈ రోజు అయిపోయింది, వచ్చారు వెళ్ళిపోయారు అన్నట్టు కాకుండా వారిని మరవకుండా వారిని ఎప్పుడు కూడా మనం అవకాశం ఉన్నప్పుడు పిలిపించుకుంటూ వారి చేత దేవునికి శ్రేష్టమైనటువంటి మాటలు వినిపించుకుంటూ ఆ మాటల ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా అని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ మన విశ్వాస జీవితాన్ని కడ వరకు కాపాడుకోవాలి. ఈ రోజు వరకు మాత్రమే కాదు, అలాగున కాపాడుకుంటూ సంఘమంతా కూడా ఐక్యతతో, ఆత్మీయ జీవితంతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందు కొనసాగుతుండాలి. ఎందుకంటే సంఘము సంఖ్యలో, నాణ్యతలు ఎదుగుతున్నప్పుడు సాతానుడు అలజడులు వేస్తూ ఉంటాడు, అనేక రకాలైన సమస్యలు కలుగు చేస్తూ ఉంటాడు, ఒకరి ఎడల ఒకరు ఈర్ష్య భావాలు కలుగు చేస్తూ ఉంటాడు, ఓర్పు లేని స్వభావాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. సాతాను తంత్రాలు అనేకం ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని గురించి మనం అవగాహన కలిగి ఉండటానికి మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులందరూ కూడాను వీలైనప్పుడు ఒక్కొక్కరిని పిలిపించుకుంటూ వారి చేత వాక్యాన్ని వినిపించుకుంటూ వాక్య ప్రకారంగా మన విశ్వాస జీవితాన్ని సరిచేసుకుంటూ ముందు కొనసాగాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ మరి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి అల్పులమైన మమ్మలను మన్నించి వారి యొక్క ప్రాముఖ్యమైన పనులు వదిలేసుకొని మా మధ్యలోకి వచ్చినందుకు వారందరూ కూడా ప్రేమతో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము. మరి మన వెనక మంచి దైవజనులు ఉన్నారు, వారు చెప్పేటువంటి వాక్యాలు మనం శ్రద్ధగా వినడానికి వారికి ఎక్కువ సమయం ఇద్దాము. అందరికీ ఇవ్వడానికి సమయం చాలదు, కానీ ప్రత్యేకంగా మరి ఈ రోజున ఆహ్వానించబడిన వారికి ఇద్దాము. మరొకసారి మిగిలిన వారందరూ కూడా మనం పిలిపించుకుందాం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరి చేత దైవ వర్తమానాలు విని మనం ఆత్మీయంగా బలపడటానికి ప్రయత్నించుదాం. వందనము. నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనం. మంచిదండి. మరి ఇక్కడ చర్చి బిల్డింగ్ నిర్మాణం యొక్క మొత్తం చరిత్రని, తనకొండ అనుభవాన్ని తాను తెలిసినంత కూడాను మనకి తెలియజేశారు. నిజమే, సహోదరులందరూ కూడా మేము చూస్తూ ఉన్నాము. సంఘ సభ్యులు, ఆ యవనస్తులు, సహోదరులందరూ ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు, చేశారు. కాబట్టి దేవుడు వారికి ఎంతో సహాయం చేశాడు. ఇంత నిర్మాణం ఈరోజు మనం చూస్తున్నాం. మంచిది.